చిత్తూరు ఎంపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీ ప్రసాదరావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి ప్రతిపక్షాలకు అవగాహన లేకపోవడం వల్లే వీగిపోయిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో ఆమోదం పొందినప్పుడు అందులో ఒక క్లాజ్ ను రూపొందించారని, జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యాక డీలిమిటేషన్ ప్రాతిపదికన నూతన రిజర్వేషన్ బిల్లు రూపొందించి అమలు చేయడమే క్లాజ్ ఉద్దేశమన్నారు. ఆ మేరకు డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 1971 నుంచి పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరగలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నిస్తే ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాలకు మోకాలడ్డుతోందన్నారు. ఈ ప్రక్రియ ముందుకు సాగడానికి ప్రత్యామ్నాయం చూపాలని సూచించారు. డివిజన్ చేసుకొని అంటే ఓటింగ్ కోసం అడిగి ఓటింగ్ పెట్టి ఆ బిల్లు వీగిపోవటం జరిగింది. మీద అది మనందరికీ తెలుసు. మనం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్తులుగా మనం ఈ బిల్లుని సపోర్ట్ చేశాం. ఈ బిల్లు మంచిదా లేకపోతే ఈ బిల్లు ప్రజలకు నష్టం చేస్తుందా అనే విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఉమెన్స్ బిల్లు 33% ఉమెన్కి రిజర్వేషన్ ఇద్దామని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే 2023లో అపోజిషను తర్వాత ట్రెజరీ బెంచెస్ అందరూ కూడా కన్సెన్సస్ మీద ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది. అయితే దానిలో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటంటే సెన్సస్ పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత దీన్ని అమలు చేద్దాం అనే ఒక చిన్న క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ద్వారా ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏం వస్తుందంటే 2023లో పాస్ అయిపోయింది కదా, 2024 ఎలక్షన్స్లో దాన్ని ఆచరణలో పెట్టాలి కదా, కాకుండా ఇప్పుడు మళ్ళీ దానికి అమెండ్మెంట్ అంటారు ఏంటి అనే డౌట్ ఉంది చాలామందికి. అయితే ఆ ఉమెన్ బిల్లో ఉన్న ఈ క్లాజ్ వలన దాన్ని సవరణ చేయడానికి ఇప్పుడు 2026లో ఏప్రిల్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని సవరణ చేసుకొని వీళ్ళకి రిజర్వేషన్ ఇద్దాం అని బిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే కొంతమందికి దాంతోపాటు డీలిమిటేషన్ బిల్లు కూడా పెట్టడం జరిగింది. చాలామంది డౌట్ ఏంటంటే డీలిమిటేషన్ బిల్లు ఉమెన్ బిల్లు రెండు కంబైన్డ్ ఎందుకు చేశారు, ఉమెన్ బిల్లు పేరుతోటి ఈ బిల్లును కూడా చార్ట్ను పాస్ చేసుకుందామా అని. ఆ క్లాజ్ మనకి చెప్తుంది. కాన్స్టిట్యూషనల్ క్లాజ్లో వాళ్ళు పాస్ చేసిన బిల్లు కాన్స్టిట్యూషన్లోకి వచ్చేసింది. అది దానిలో ఏం చెప్తుంది, ఇది డీలిమిటేషన్ అయిపోయిన తర్వాతనే ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి డీలిమిటేషన్ పాస్ చేసిన తర్వాత మనం వీళ్ళకి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేద్దాం, 2029లో దీన్ని ఆచరణలోకి తీసుకొద్దామని ఉద్దేశం. ఈలోపు ఈ టైం సరిపోతుంది అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. డీలిమిటేషన్ వాటర్ అడ్జస్ట్మెంట్స్, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్, ఉమెన్ రిజర్వేషన్ సీట్స్ చేసుకోవడానికి 2-3 ఇయర్స్ సరిపోతుంది. కాబట్టి 2029లో దీన్ని మనం ఆచరణలోకి తీసుకొద్దామన్న ఉద్దేశంతో ఈ బిల్లు పెట్టడం జరిగింది. ఈ బిల్లును సమర్థించుకోవడానికి మనకు కనపడుతున్న ఇదేంటంటే 1971లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దేశంలో పాపులేషన్ ప్రజలు విపరీతంగా పెరిగిపోతున్నారు, దీన్ని కంట్రోల్ చేయాలంటే 543 సీట్లని మనం రిస్ట్రిక్ట్ చేద్దాం అని చెప్పి సీజ్ చేశారు. 42nd అమెండ్మెంట్ తోట కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సీజ్ చేశారు. దాన్ని 2001లో వాజ్పేయి గారి గవర్నమెంట్లో కూడా అనదర్ 25 ఇయర్స్ దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే 1971 నుంచి ఇప్పటివరకు 543 సీట్లే ఉన్నాయి.